వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా ఆ పార్టీతో విసిగెత్తిపోయారా? జగన్ తనకి నడుమ ఆంతర్యం పెంచుతూ తన రాజకీయ భవితను నాశనం చేస్తున్న కొందరు వైసీపీ నేతల వైఖరికి మనస్తాపం చెందారా? చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యేగా ఉన్న రోజా తాజాగా పార్టీలో తమ ప్రయారిటీ తగ్గిపోతోందని భావిస్తున్నట్లు పార్టీ నుంచి వినిపిస్తున్న వార్తలు. జగన్ సైతం గతంలో తనకి ఇచ్చినంత ప్రయారిటీ ఇప్పుడు ఇవ్వటం లేదంటూ రోజా భావిస్తున్నారట. స్వతహాగానే జగన్ సైకాలజీ ఎప్పుడూ యూజ్ అండ్ త్రో పద్ధతిలో ఉంటుందని ఆయన బాధితులు చెబుతూ ఉంటారు. అవసరం తీరగానే అవతల విసిరేసే నాయకత్వంతో ఆ పార్టీ అంతలా వెనుకబడిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సరిగ్గా ఇదే నేపథ్యంలో రోజా కూడా విసిగెత్తిపోయారట. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ షో జబర్దస్త్లో పవన్ సోదరుడు నాగబాబుతో ఏర్పడిన సాన్నిహిత్యంతో తన బాధ పవన్ వరకు తీసుకెళ్లారని, ఆమె పవన్ జనసేనలోని సాదర స్వాగతం పలికారని మరో ఊహాగానాలు రాజకీయ వర్గాల్లోనూ వేడి పుట్టిస్తోంది. పవన్ పార్టీ నుంచి కాకినాడ నియోజకవర్గంలో నిలబడుతున్న నాగబాబు రోజాను ఓదార్చి ఆమెకు జనసేనలో మార్గం సుగమం చేశారట. రోజా కూడా రాయలసీమ నుంచి ఎంపీగా నిలబడే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒప్పందాలు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇదే నిజమైతే పాపం వైసీపీలో వినోదం తగ్గిపోయినట్టే. ఇటీవల విశాఖపట్నంలో వైసీపీ నిర్వహించిన మహాధర్నాకు రోజా డుమ్మా కొట్టారు. దీనికి కారణం అధినేత జగన్ క్లాస్ పీకడమేనని వార్తలు గుప్పమన్నాయి. ఇటీవల వైసీపీ నిర్వహించిన సర్వే ప్రకారం చిత్తూరు జిల్లాలో మాత్రం పార్టీ బలహీనపడినట్లుగా స్పష్టమైంది. ఎమ్మెల్యే రోజా వ్యవహారం పార్టీకి చేటు తెస్తోందని ఈ సర్వేలో తేలినట్టు ప్రచారం ఊపందుకుంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సింది పోయి మీడియాలో హైలైట్స్ కావడానికి రోజా చేస్తున్న ట్వీట్లు ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణంగా సర్వే ద్వారా తేల్చారు. ఈ పరిణామాన్ని రోజా జనసేన దిశగా నడిపిస్తున్నట్టు ఆమె అనుచరులు చెప్తున్నారు. ఏది ఏమైనా మరి ఈ వార్త నిజమో కాదో తెలుసుకోవాలంటే కొద్ది కాలం వెయిట్ చేయాలి. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.